అవునండి, టెంపరేచర్ సీజన్లోకి మనం కల్చర్లోకి వెళ్తున్నప్పుడు ఈ టెంపరేచర్ సీజన్లో ఎదురయ్యేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి మీకు అందరికీ కొంచెం అనుభవమే. అయినా కూడా వీటి నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గాలు మనం అన్వేషిస్తే లేదా ఎలాంటి విధానాలు మనం పాటిస్తే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాం అంటంలో కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ఏర్పాటు చేయడం జరిగిందండి. మీకు ఏదో కల్చర్ తెలియదనో కొత్తనో లేకపోతే ఇంకేదన్నా గురించి కాదు, కానీ ప్రత్యేకించి ఈ వేసవికాలపు ఒత్తిడి ఈ రొయ్యల్లో ఎంత తీవ్రంగా ఉంటుంది, దీని నుంచి మనం ఎలాగ ఈ కల్చర్లో బయటకు రావాలన్నటువంటి విషయాలని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ప్రత్యేకించి చాలా దూరంగా ఉంటుంది, అవునంటారా కాదంటారండి. సో అందుకని సీడ్ క్వాలిటీ ఫస్ట్ విషయం, అది మనందరం కూడా చూసుకునే ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటది. ఈ విషయంలో నేను ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నానండి. ప్రత్యేకించి మనం నాకు తెలిసి మన ఈ ప్రాంతంలో దాదాపుగా సెలినిటీ 5కు మించి ఉండదు కదండి, 5 లోపే ఉంటుంది అనుకుంటాను, 5-10 లోపే, అంతమించి ఎక్కువ సెలినిటీ ఉండకపోవచ్చు కదండి. రెండవది ఇక్కడ అందరూ కూడా నాకు తెలిసి బోర్ వాటర్ కల్చర్ ఏనండి లేకపోతే క్రీక్ వాటర్ ఏమైనా వాడుతుంటామా? కొన్ని విషయాలు చెప్పాలండి. అయ్యా బోర్ వాటరే కదండి పూర్తిగా, రైట్ సార్. సో ఎందుకు అడుగుతున్నానంటే బోర్ వాటర్ అనేటువంటిది, రెండవది లో సెలినిటీ అనేటువంటిది, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి, పర్టికులర్ గా వనామీ విషయంలో. అంటే రొయ్యల పెంపకాలు మీకు తెలియదేం కాదు. ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే మనం తెచ్చుకునేటువంటి మన వనామీ రొయ్య పిల్ల అది 35 సెలినిటీలో బ్రీడ్ అయితే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మనం 5-10. అందుకనే నేను ఈ సందర్భంగా మా రైతులకు ఏం చెప్తుంటానంటే ఎప్పుడు కూడా మీరు పాటిస్తారనుకోండి, మన సెలినిటీకి తగినట్లుగా మనం డ్రాప్ చేసుకొని సీడుని మనం తెచ్చుకోవాలనేటువంటి మొదటి విషయం అయితే, రెండవది పిఎల్ సెలక్షన్ లో కూడా దాదాపుగా చాలా మంది రైతులు పిఎల్ ఈ సెలినిటీలో మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అంటే, సర్వైవల్ బాగుండాలి అంటే పిఎల్ 10 నుండి 12-13 మధ్యలో తెచ్చుకోమని చెప్తామండి. ఈ యొక్క లో సెలినిటీ ఫార్మర్స్ అందరికీ కూడా దాదాపుగా మనం కొంతమంది పాపం త్వరపడి 7, 8, 9 లేదా 10 లోపే తెచ్చుకుంటా ఉంటారు. అవే మనకి కొంచెం సమస్యని సర్వైవల్ విషయంలో పర్టికులర్ గా ఇబ్బందులు పెడతాయంటే ఏ సందేహం లేదు. అందుకే మన మిత్రులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, సర్వైవల్ సక్సెస్ అవ్వాలి అని అంటే తొలిమెట్టు సీడ్ క్వాలిటీ ఎంత ముఖ్యమో దాని యొక్క సెలినిటీ కూడా అంతే ముఖ్యమండి. మనం తెచ్చుకునేటప్పుడు పిఎల్ 10 నుండి 12లో తెచ్చుకుంటే సక్సెస్ఫుల్ గా అది నిలబడుతుంది అంటారో ఏ సందేహం లేదు, మొదటి విషయం. రెండవది చాలా మంది స్టాకింగ్ టైం కూడా ఎర్లీ అవర్స్ లో పెట్టుకోమంటే నైట్ ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, కొంతమందిని గురించి ఎక్కువ వింటున్నాం సార్. నైట్ అవర్స్ దాదాపుగా అవాయిడ్ చేయండి, ఎర్లీ అవర్స్ లోనే స్టాకింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. దాదాపుగా ఎర్లీ అవర్స్ 5, 6, 7 ఇన్ బిట్వీన్. సో అది రైట్ టైం అండి స్టాకింగ్ కి. థర్డ్, ఇక్కడే స్టాకింగ్ లోనే చాలా సందర్భాలు, ఇప్పుడు 1 మినిట్, సమ్మర్లో ఎప్పుడు కూడా మీరు ఈవినింగ్ స్టాకింగ్ అనేది ప్లాన్ చేయకూడదండి. ఎందుకంటే నీరు తొందరగా వేడెక్కదు, మెల్లిగా వేడెక్కుతుంది. అలాగే మెల్లిగా నీరు వేడి తగ్గుతుంది. సో సాయంకాలం మీరు ఏ 9ంటికో స్టాకింగ్ 9ంటికో 10ంటికో పెట్టుకున్నా మన పాండ్లో ఉండే వాటర్ టెంపరేచర్ అనేది అంత తొందరగా తగ్గదు. అదే ఎర్లీ మార్నింగ్ సమ్మర్లో మీరు స్టాకింగ్ చేస్తే ఆ టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ డాక్టర్ గారు చెప్పింది. ఓకే సార్. సో ఈ టెంపరేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ అండి, మనందరికి తెలిసిన విషయం. మూడవది ఈ స్టాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, మేము ఈ మధ్య వింటున్నాను ఎక్కువ, ఎందుకని ఈ విషయం చెప్పదలుచుకున్నానంటే సర్వైవల్ అనేటువంటిది ఈ యానిమల్ యొక్క కండిషన్ అనేది మన స్టాకింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా. దీంట్లో చాలా మంది ఏం చేస్తారంటే ప్యాకెట్లు తేవడం, ఇమ్మీడియట్ గా ఓపెన్ చేసి పాండ్లోకి వదిలేస్తుంటారు డైరెక్ట్ గా, చాలా ఫాస్ట్ క్విక్ గా. సో అది కొంచెం స్ట్రెస్ లో ఉన్నటువంటి దానికి ఇంకా మనం స్ట్రెస్ పెంచిన వాళ్ళం అవుతామండి. దాన్ని అక్లిమటైజేషన్ అంటాం టెక్నికల్ పరిభాషలో. సో ఎప్పుడు కూడా ప్యాకెట్లు తెచ్చుకొని మనం ఆ వాటర్ లో, పాండ్ వాటర్ లో కాసేపు ఆ ప్యాకెట్లు అలాగే అడాప్ట్ చేయాలండి, అక్లిమటైజేషన్ అంటాం. కాసేపు ఉంచితే పాండ్ వాటర్ అలాగే మన ప్యాకెట్ లో ఉండేటువంటి వాటర్ స్లోగా మిక్స్ అయ్యి అది స్ట్రెస్ రిలీవ్ అవుతుందండి. సో అలాంటి విషయం కూడా చాలా జాగ్రత్తగా పాటించాలని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. ఇదివరకు చేసిన పనులు ఇవన్నీ కూడా అక్లిమటైజేషన్, ఇవి లేకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది హడావుడిగా చేసేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా కొంచెం పరిగణలోకి తీసుకోవాలని మనం చేస్తున్నాం. సక్సెస్ అనేటువంటిది కూడా దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఇది ఒకటి. తర్వాత అతి ముఖ్యమైన విషయం అంటే ఇంకొకటి, సార్ కూర్చోవాలి సార్ త్వరగా. చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో
ఒక రైతుగా మనం చూడవలసింది ఏమిటి అంటే, మన చెరువులో మన రొయ్యని స్టాక్ చేసేటప్పటికండి రొయ్యకి ఏం కావాలి అంటే 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి డిఓ, రెండవది న్యాచురల్ ఫీడ్. ఏంటండి చెరువులో ఏముండాలి సార్? మన రొయ్య పిల్ల వేసేటప్పటికి చెరువులో న్యాచురల్ ఫీడ్ ఉండాలి, తర్వాత డిఓ ఉండాలి. చాలా మంది చెరువుల్లో ఏం కొదవుతుందంటే, ఇప్పుడు అందుకే నేను ప్రశ్న అడిగా, బోర్ వాటర్ అన్నారు కదండి. బోర్ వాటర్ అనేటప్పటికి న్యాచురల్ ఫీడ్ అనేటువంటిది సహజంగా ఉండదు. మనకు తెలుసు బోర్ వాటర్ లో గ్యాసెస్ ఉంటాయి. బోర్ వాటర్ లో కొంచెం లోడ్స్ అయితే తక్కువ ఉంటాయి, కానీ గ్యాసెస్ ప్రాథమికంగా ఉంటాయి. దానివల్ల వాటితో పాటుగా హెవీ మెటల్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి మెటల్స్, కార్బోనేట్స్, బైకార్బోనేట్స్, నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అనేటువంటివి కూడా డామినేట్ చేస్తాయి. ఇవన్నీ ఉంటాయి. నేను అందుకనే గుర్తు చేసేది మీకు విషయం ఏమిటంటే, చెరువులో ఎంత మేరకు న్యాచురల్ ఫీడ్ ఉంది. అదే కాలువ నీళ్ళు పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఉంటుంది, వచ్చేస్తుంది సహజసిద్ధమైన ఎందుకు ఈ వాటర్ నేను గుర్తు చేస్తున్నాను మీకంటే, తెలియక కాదు. చాలా మంది రైతులండి నాకు ఫోన్ చేస్తుంటారు, వారం అయింది పిల్లేసాను డాక్టర్ గారు, 10 రోజులు అయిందండి, మాకు నేల కనబడుతుంది అంటారు. ఏం కనబడుతుంది అంటారండి? నేల కనబడుతుంది, ఏం చేయాలి? పిల్లేసినటువంటి 10 రోజులకి నేల కనబడుతుందంటే మనకు తెలుసు చెరువులో ఏం లేదండి, న్యాచురల్ ఫీడ్ అనేది ఉండవలసినటువంటి న్యాచురల్ ఫీడ్ లేదు. ఉన్న కొద్దో గొప్ప వచ్చిన రొయ్యలు పెట్టిన ఆ పిఎల్ అనేది కొద్దో గొప్ప 1-2 రోజుల్లో ముగించేసింది, ఇంకా లేదు. దాంట్లో లేనప్పుడు రొయ్య పిల్లకి ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? మీరు అంటారు మేత వేస్తున్నాం కదండి, రోజు మేత ఎంత వేస్తాం మనం? రెండవది, వేసిన మేత వేసినట్టు రొయ్య తినగలుగుతుందా ఆ వయసులో? అది స్టార్టింగ్ చేసినప్పుడు అండి ఉండదు కదా. దానికి స్లోగా అది అడాప్ట్ అవుతుంది. దాని ఏమంటే మౌత్ పార్ట్స్ అవన్నీ స్లోగా, డైజెస్టివ్ సిస్టమ్ అది స్లోగా డెవలప్ అవుతుందండి. అది మనందరికి తెలిసిన విషయమే. అందుకే ఈ లోపు మనం ఏం చేస్తాము, చెరువులో సహజంగా ఉండవలసినటువంటి న్యాచురల్ ఫీడ్ ని ఉండేటట్లుగా చూడాల్సిన బాధ్యత మనది. అందుకే సక్సెస్ అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, సీడ్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో, సీడ్ని మనం ఏ సెలిటీలో స్టాక్ చేసి తెచ్చుకుంటున్నాం అనేది ఎంత ఇంపార్టెంటో, దాంతో పాటుగా ఏ టైంలో స్టాక్ చేస్తాం అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే చెరువులో మనం పిల్ల వేసేటప్పటికి న్యాచురల్ ఫీడ్ ఉండాల్సింది కూడా అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం అండి. చాలా చెరువులు నేను చూస్తాను, మనం చేయి పెడితే, నేను ఎప్పుడు చెప్తుంటా, చెరువులో మనం చేయి పెట్టామంటే ముంజే దాటి మన చేయి కనపడకూడదండి. ఇంకా లోపలికి వెళ్ళిందంటే నుంచి ఫోన్ చేసినా కూడా, డాక్టర్ గారు చక్కెరలో 5, 10, 20, 30 పీసులు వచ్చేస్తున్నాయి చాలా చోట్ల అండి. చాలా అన్ని వైపుల నుంచి వస్తున్నాయి ఫోన్స్. ఎందుకని? కారణం ఏమిటి అంటే, మనకు తెలుసు రైజ్ ఆఫ్ టెంపరేచర్, సడన్ గా టెంపరేచర్ రైజ్ అయిపోయింది ఒక పాయింట్. రెండవది, వాటర్ అనేదండి పలచగా ఉందనుకోండి తొందరగా హీట్ ఎక్కుతుంది, మనకు తెలిసిన విషయం, అవునా కాదండి? వాటర్ థిక్ గా ఉందనుకోండి కొంచెం స్లోగా హీట్ ఎక్కుతుంది. థిక్నెస్ దేన్ని బట్టి వస్తుంది అని అంటే, వాటర్ లో ఉండే ప్లాంక్టాన్ బట్టి. వాటర్ లో ప్లాంక్టాన్ అంటే అదే న్యాచురల్ ఫీడ్ అంటాం మనం. అది కనుక సమృద్ధిగా ఉందనుకోండి టెంపరేచర్ కూడా స్లోగా పెరుగుతుంది. వాటర్ లో ఒకవేళ వాటర్ లో టెంపరేచర్ పెరిగిపోయింది అనుకోండి, రొయ్య పిల్ల ఎక్కడే పోతుందండి? ఉన్న రొయ్య అంటే అడుక్కు వెళ్లాల్సిందే. సరే అడుక్కు వెళ్దాం కదా అని చెప్పి అది కనుక బాటంకి వెళ్ళింది అనుకోండి, మనకు తెలుసు మన బాటం ఎంత బాగుంటుందో. మనం ఎందుకంటే కంటిన్యూషన్ క్రాప్స్ కదండి, మనం సరిగా ఆరబెట్టే పరిస్థితి కూడా చాలా మంది రైతులు మధ్యకాలంలో చేయడం లేదు. కంటిన్యూషన్ గా క్రాప్స్ చేస్తున్నప్పుడు బాటమ్ లో గ్యాసెస్ అనేవి ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. వీటికి తోడు మళ్ళీ బ్యాక్టీరియా ఉంటుంది, లోడ్స్ ఉంటున్నాయి. సో ఇవి డామినేట్ చేస్తున్నాయి. ప్రాపర్ గా సాయిల్ డ్రై చేసుకుని ప్రాపర్ గా మనం స్పాండ్ ప్రిపరేషన్ అనేటువంటి జరిగి ఉంటే ఈ సమ్మర్ లో అలా చేయొచ్చు. కానీ నేను ఒక మాట చెప్తాను మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఏమన్నా కించపరచాలని చెప్పడం లేదు, కానీ నా వైపుగా నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే, ఈ సీజన్ లో పర్టికులర్ గా మే నెల, రాబోతున్న మే నెల అండి, మే నెలను 1 నెల వదిలిపెట్టండి కల్చర్ లో కంప్లీట్ గా. మే నెలను వదిలేసేయమంటాను కల్చర్ కండి. ఎందుకోసం అంటే మే నెల అనేటువంటిది ఎంత ఎండలు వస్తాయో మనకు తెలుసు అండి, తీవ్రమైనటువంటి ఎండలు. ఈ తీవ్రమైనటువంటి ఎండలు మన సాయిల్ కి ఎంత బలాన్ని ఇస్తాయో కూడా మనకు తెలుసు. అలా మనం సాయిల్ ఎన్రిచ్ అవ్వాలన్నా, సాయిల్ పూర్వపు స్థాయికి తెచ్చుకోవాలన్నా, సాయిల్లో గ్యాసెస్ అనేటువంటి కంప్లీట్ గా పోవాలన్నా, సాయిల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా, ప్రమాదకరమైన బ్యాక్టీరియా వెళ్ళాలన్నా కూడా మనకి భగవంతుడు ఇచ్చినటువంటిది ఏకైక మంచి మార్గం ఏమిటి అంటే సూర్యరశ్మినండి. ఉచితంగా ఇచ్చాడు. ఎన్ని మందులు కొడితే మనకు లాభం అవుతుంది చెప్పండి? ఎన్ని మందులు పెడతాం, ఎంత ఖర్చు పెడతాం? కానీ చాలా మంది మిత్రులు ఏం చేస్తున్నారంటే, సీజన్ అనో, లేకపోతే టెంపరేచర్లో లోడ్స్ ఉండవనో, లేకపోతే మార్కెట్ బాగుంటుందనో, ఇలా రకరకాల కారణాలతో పాపం కంటిన్యూషన్ చేస్తుంటారు. కానీ మిత్రులారు గుర్తుపెట్టుకోండి, లాభదాయకమైన కల్చర్ చేయాలి అంటే సంవత్సరంలో 1 నెల కనీసం, లేదా 2 months అండి పాసిబిలిటీ క్రాప్ హాలిడే చేయండి. అది కూడా ఈ సీజన్లోనే. నేను చెప్తా ఖచ్చితంగా, మా ముందు లేదు అమ్ముకోవాలి మీ దగ్గరికి రాలేదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మన కల్చర్లో కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు ముందుకెళ్ళాలంటే, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అంటే, ఎందుకంటున్నానంటే
వైట్ కట్ అనేది ఇప్పుడు మనందరం మాట్లాడతాం, ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం? వైట్ కట్ని విపరీతం ఎందుకు ఆగడం లేదు మన చేతుల్లో? మందులు తక్కువై కరువు అయిపోయినాయి అండి, ఎన్ని కంపెనీలు ఎన్ని రకాల మందులు తీసుకొస్తున్నాయి, అయినా కూడా విపరీతం ఆగడంలే, వైట్ స్పాట్ అనేది ఆగడంలే. ఇవన్నీ కూడా ఏంటంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రొయ్య మీద దాడి చేస్తున్నాయి. ఒకవైపు మనం చెప్పేప్పుడు సక్సెస్ అవ్వాలంటే సీడ్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అన్నాం, మనెవరికి తెలియదు. ఇక్కడ ఎవరైనా హ్యాచరీ మిత్రులు ఉంటే నేను క్షమించండి, నేను చెప్పగలుగుతున్నా ఇప్పటికీ కూడా కొంచెం ఇప్పుడు మన మీద క్వాలిటీ సీడ్ వస్తుందని వింటున్నాను, కానీ అయినా కూడా సీడ్ క్వాలిటీ అనేది ఇప్పటికీ ఎప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్ లానే ఉంటుంది రైతుకి, అవునా కాదండి? ఎట్లా ఉంటుందో మనం అసెస్ చేయలేకపోతున్నాం. ఒక క్రాప్ బాగుంటే అదే హ్యాచరీ నుండి మళ్ళీ రెండో క్రాప్కి మంచి సీడ్ వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడినటువంటిది. అందుకనే మనం ఎన్ని జాగ్రత్తలు, మేలైనటువంటి జాగ్రత్తలు మనం ఎన్ని తీసుకోగలిగితే ఒక రైతుగా మనకు చేతనైన మట్టుకు మనం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తా ఉండటంలో ఏ సందేహం లేదండి. అందుకే ఇక్కడే గుర్తు చేస్తున్నాను, అవకాశం ఉంటే ఏప్రిల్ నెల క్రాప్ హాలిడే, మే నెల క్రాప్ హాలిడే తీసుకోండి, జూన్ లో స్టాకింగ్ కి వెళ్ళండి, వర్షాలైనా పర్వాలేదు, చక్కగా సాయిల్ డ్రై అయితేనండి ఎలా ఉంటుందంటే మీకు ఒక ఫోటో చూపిస్తుంటాను. అదిగోండి, నేను ఎప్పుడు కూడా నా సాయిల్ ఇలా ఉండాలనుకుంటాను, సాయిల్ అంత డ్రైగా ఉంటే బాగుంటుంది. ఎందుకనంటే ఇలా ఉంటే పాట నా మాట వింటుంది, ఒక రైతు మాట వింటుంది చెరువు, రైతు ఎలా చెబితే అలా వింటుందండి ఇలాంటి నేల ఉంటే. కానీ మనకి చాలా మంది అలాంటి నేలకు బదులుగా ఇదిగోండి ఇలాంటి బ్లాక్ స్లడ్జ్ని ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. చాలా త్వరగా వచ్చేస్తుంది, పిల్ల వేసిన 10-15 రోజుల్లోనే పాండ్ ఇలా వచ్చేస్తుంది. ఎందుకనండి? ఇది ఎప్పటికి రావాలి? 3 నెలల పంట అయితే 3వ నెల క్రాప్లోకి వస్తే కానీ మనకి ఇలాంటి స్లడ్జ్ మనం చూడాలి మన ట్యాంకులో. చూస్తే అది కూడా ఎప్పుడు ఏదో మిస్ మేనేజ్మెంట్, ఫీడ్ సరిగా మేనేజ్ చేయలేదు, ప్రోబయోటిక్స్ మనం ట్యాంక్ ఇవ్వకపోతే స్లడ్జ్ అనేటువంటిది ఇంత తీవ్రంగా ఫామ్ అవుతుంది. కానీ మిత్రులారా, నేను గుర్తు చేస్తున్న 15-20 రోజులకే కూడా చెరువులు పోతున్నాయి కదండి. చాలా చోట్ల సీడ్ స్టాక్ చేసినటువంటి 15-20 రోజులకే చెరువులు పోతున్నాయి. కాబట్టి అందుకే గుర్తు చేస్తున్నాను, దయచేసి అవకాశం ఉంటే కనుక క్రాప్ హాలిడే ఇవ్వడానికి, ఎండబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మే నెలలో. ఇది మొదటి విషయం. తర్వాత సక్సెస్ అవ్వడానికి అందుకే ఇంకొక విషయం చెప్పాను మీకు, సీడ్ అనేటువంటిది క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో సీడ్ చెరువులోకి వచ్చినప్పుడు న్యాచురల్ ఫీడ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంటుంది. మేత లేకుండా చిన్న పిల్ల ఎక్కువ కాలం సర్వైవ్ కాలేదు అన్న విషయం అండి. సో దాని మీద నేను మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇది క్వాలిటీ బాగుంటే సర్వైవల్ బాగా వస్తుందండి. సీడ్ క్వాలిటీ బాగుంటేనే సర్వైవల్ 90+ వస్తుంది. మనకి ఎప్పుడైనా కూడా 90+ వచ్చిందంటే మీరు అంటారు మంచి సీడ్ నాకు వచ్చిందండి అంటారు. ఎస్, రైట్ పాయింట్ అండి. రెండవది క్వాలిటీ ఆఫ్ ద పాండ్. ఒకటి క్వాలిటీ పిఎల్ ఎంత ఇంపార్టెంటో కల్చర్లో మనకి క్వాలిటీ ఆఫ్ ద పాండ్ అంటే సాయిల్ అండ్ వాటర్ క్వాలిటీ, ఈ రెండు మన చేతుల్లోనే ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ ద సీడ్ అనేది మన చేతిలో ఉండదు, కానీ క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ అండ్ వాటర్ అనేటువంటిది రెండు కూడా మన చేతుల్లోనే ఉంటాయి. ఒక రైతుగా అది మనదే బాధ్యత. ఎందుకు విషయం అనుకోండి, ఇప్పుడు నేను అంటున్నాను బలం కోల్పోయిన నేలకు బలాన్ని ఇవ్వాలా. అలా బలాన్ని ఇవ్వడం అంటే ఏంటి అంటే ఆక్సిజన్ కెపాసిటీ పెంచడమే. సాయిల్ ఏం పెంచాలంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెరిగితే చాలు. ఒకప్పుడు అంటే కల్చర్లో మీకు తెలుసు, నాకు తెలుసు, ఏ మందులు కొట్టకుండా కల్చర్ వచ్చిన దినాలు ఉన్నాయి. ప్రోబయోటిక్స్ తక్కువ వాడి ఉట్టి మేతలు వాడితేనే రొయ్యలు పెరిగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి గత కాలంలో ఇదంతా కూడా. కానీ ఇప్పుడు ఎన్ని మందులు వాడినా కూడా మనం నిలబడే పరిస్థితి కనబడినటువంటి దుస్థితి ఈ రోజున. పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అందుకే నేను చెప్తున్నాను, సాయిల్ నుండే మనం చర్యలు తీసుకోవాలి. అందుకోసమే సాయిల్లో ఇలాంటి ప్రోబయోటిక్, రెండవది జ్యువలైట్ అండి. ఎప్పుడైతే స్టోన్ లైమ్ అప్లై చేస్తామో అప్పుడు సాయిల్లోనే సాయిల్ ఎక్స్, మేమైతే సాయిల్ ఎక్స్ ఇస్తాం. మీ దగ్గర మంచి ప్రోబయోటిక్ ఉంటే వాడుకో, నాకు అభ్యంతరం లే. కానీ ఇలాంటి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒక పాయింట్ చెప్తాను. మనందరం కూడా ఇప్పుడు బోర్ వాటర్ లో ఉన్నామన్నారు. బోర్ వాటర్ కల్చర్ అని చెప్పాం కదండి. బోర్ వాటర్ కల్చర్ లో మీకు తెలుసు ఆల్కలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్డ్నెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, వీటితో పాటు నైట్రేట్ గ్యాసెస్ కంప్లైంట్స్ ఉంటాయి. సో ఇవన్నిటినీ కూడా ఒక్క మాత్రలో ట్రీట్ చేయడానికి మా దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే ఇలాంటి సాయిల్ ఎక్స్ అనే ప్రోబయోటిక్ ఇస్తుంటాం. దీన్ని జ్యువలైట్ తో మిక్స్ చేసుకొని రెడీగా ముందే ఇస్తాం. వాటర్ లో మన పిల్ల వేసిన తర్వాత కాదండి, పిల్ల వేయక ముందు నుండే ఇలాంటి ప్రోబయోటిక్ ని అప్లై చేయడం అనేటువంటిది చేస్తే వాటర్ లో ఉండేటువంటి హెవీ మెటల్స్ కానీ, వాటర్ లో ఉండే గ్యాసెస్ కానీ, వాటర్ లో నుంచి ఏ లోడ్స్ కూడా రాకుండా. మూడవది ఇలాంటి చూడండి, ప్రత్యేకించి ఇలాంటి బ్లాక్ సాయిల్ స్లడ్జ్ అంటాం. ఈ స్లడ్జ్ అనేది కూడా ఫామ్ కాకుండా చేయడానికి ఉపయోగపడేటువంటి ప్రోబయోటిక్ అండి. అందుకే మీకు మరీ గుర్తు చేస్తున్నా, సాయిల్ ఎక్స్ లాంటి ప్రోబయోటిక్ ఏ కంపెనీ ఇచ్చినా తీసుకోండి. పిల్ల వేయక ముందే బాటమ్, మనందరం దృష్టి ఎలా ఉంటుందంటే లోడ్స్ ఉన్నాయా, వాటర్ ప్రోబయోటిక్ వెళదాం అనేటువంటి దృష్టితో ఉంటాం. ఇది సెకండరీ. దీనికంటే ముందు ప్రైమరీగా ఉండాల్సింది ఏంటంటే సాయిల్కి ఎంత స్ట్రెంగ్త్ ఇస్తున్నాం. ఒక మాట చెప్పనండి, మీరు బాధపడకూడదని గుర్తు చేస్తున్నా, ఎందుకంటే నాకు వచ్చిన రిపోర్ట్ అది.
మన ఇది వెస్ట్ గోదావరి కదండి, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి 3 జిల్లాల మీద ఒక రిపోర్ట్ వచ్చింది. 2 years 3 years అవుతుందండి. అదేంటో చెప్తా నేను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ సర్వే చేయించింది మన సాయిల్ మీద. సర్వే చేయిస్తే వచ్చిన గవర్నమెంట్ రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది వాస్తవానికి కృష్ణా, ఈస్ట్, వెస్ట్ సాయిల్ అంటే గోల్డ్తో సమానం. చేప, రొయ్య పెరగడం అంటే గోల్డ్, బంగారం లాంటి సాయిల్. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మన నేల ఆక్వాకల్చర్కి పనికి రాదని ఇచ్చారండి. ఆక్వాకల్చర్ పెంపకానికి ఇక పనికి రాదు అని. కారణం ఏమిటి? మనం చూస్తున్నాం దాని పర్యవసానాలు. ఎక్కడ చూసినా జబ్బులే. ఏ చేపను పెంచినా జబ్బు వస్తూనే ఉంది, ఏ రొయ్యను పెంచినా జబ్బు లేని ట్యాంకులు లేవు, ఎక్కడ వ్యాధి లేదన్న ట్యాంకులు లేవు. కారణం ఏమిటి అంటే ఒక్క మాట చెప్తానండి. మనం తెలుసో తెలియకో అమాయకంగా లేదా అన్యమనస్కంగా చెప్పినటువంటి కెమికల్స్ విపరీతంగా వాడటం ద్వారా ఒక నష్టం జరిగిందండి. దాని అర్థం ఏమిటో తెలుసా అంటే మన సాయిల్లో లోకల్ గా ఉండేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. లోకల్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్, అవునా కాదండి? లోకల్ అనగానే మనందరికీ కూడా గుండె పగిలిపోతే ఐఎమ్ లోకల్ అంట మన ఊరికి రాగానే. ఎందుకనంటే అది స్ట్రెంగ్త్. అలానే సాయిల్లో లోకల్ బ్యాక్టీరియా అనేటువంటిది ఏం చేసేదంటే అది బయట నుంచి ఇచ్చే ప్రోబయోటిక్స్ కి అన్నిటికీ సపోర్ట్ ఇచ్చేది. తద్వారా ఏ బయట బ్యాడ్ బ్యాక్టీరియా రాకుండా ఇవి కంట్రోల్ చేస్తుండే. మనం ఇచ్చే ప్రోబయోటిక్స్ అడిషనల్ గా సపోర్ట్ చేసాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే మనం వాడినటువంటి కెమికల్స్ వల్ల అసలు లోకల్ బ్యాక్టీరియా అనేది లేకుండా పోయిందండి. దానివల్లనే మనం పూర్తి స్థాయిలో బయట ప్రోబయోటిక్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని సమర్థవంతంగా సపోర్ట్ చేయలేకపోతున్నాయి. అందువల్లనే మన జబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఇది నాన్న ఒకదానమాట ఒకటి జబ్బులు వస్తున్నాయి. కానీ పీస్ఫుల్ గా ఉంది కల్చర్ అని ఏ రైతైనా చెప్పగలమండి? ఎవరైనా గుండె మీద చేసుకుని చెప్పగలమా అంటే చెప్పలేం. నా చెరువులో జబ్బు రాదు అంటానికి గ్యారంటీ లేదు. సో అందుకనే మిత్రులారా గుర్తు చేస్తున్నా, సాయిల్ ఎక్కడైనా బాగు చేసుకోవాలా. సాయిల్ బాగు చేసుకోవడంలో మొదటిది స్టోన్ లైమ్ అయితే, మొదటిది సూర్యరశ్మికి ఇవ్వాలా, రెండవది స్టోన్ లైమ్ అయితే, మూడవది చెప్పా నేను బ్యాక్టీరియా, ప్రోబయోటిక్ అండ్ జియోలైట్. ఈ 3 అప్లై చేసుకోవడం వలన సాయిల్ అనేటువంటిది చాలా క్వాలిటీగా ఉంటుంది. వీటికి తోడు ఎలాగో మినరల్స్ ఇస్తాం. సాయిల్ కి మినరల్స్ అనేటువంటిది కూడా స్టార్టింగ్ ఇవ్వాలా. తద్వారా ఏమవుతుందంటే సాయిల్ ఎన్రిచ్ అవుతుంది, బలం వస్తుంది. రొయ్య మౌల్ట్ అవ్వాలన్నా, దానికి అవసరమైనటువంటి మేత అడుగున పెరగాలన్నా కూడా ఇవన్నీ కూడా సహకరిస్తే అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీ ముందుకి మా దగ్గర కంపెనీలో ఒక మినరల్ తెచ్చారు. ఇక్కడ క్యామ్జాల్ డబ్బా పెట్టామండి, ఇక్కడ బకెట్ వెళ్ళేప్పుడు చూడండి సార్. ఇది కూడా ఒక మంచి మినరల్ అండి. క్యామ్జాల్ అనేటువంటి లిక్విడ్ ఫామ్, పౌడర్ ఫామ్ ఇస్తున్నాం. రైతులకు సౌలభ్యంగా ఉండాలా, కొంచెం రేట్లు కూడా తక్కువ ఉండాలని, అంటే బాటమ్ లో సాయిల్ ఎన్రిచ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి మినరల్ మేము ముందుకు రీసెంట్ గా లాంచ్ చేసాం సార్. 3 months అవుతుందండి. మంచి ప్రోడక్ట్, చాలా చాలా బాగుంటుంది. మౌల్టింగ్ కానీ ప్లాంక్టన్ పెరగడానికి కూడా. సరే, ఇది ఒక విషయం. మూడో దానికి వస్తే సాయిల్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ లెవెల్లో మనం వస్తే వాటర్ క్వాలిటీ అంత ఇంపార్టెంట్. సాయిల్ క్వాలిటీని బేస్ చేసుకుని వాటర్ క్వాలిటీ ఉంటుంది, కానీ వాటర్ క్వాలిటీని బేస్ చేసుకుని సాయిల్ క్వాలిటీ ఉండదండి. సాయిల్లో క్వాలిటీ అనగానే మనకు తెలుసు pH అండ్ DO, ఈ 2 బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతులు మనం గనక అలవాటు చేసుకుంటే, చాలా మంది చేస్తుంటారు, అయినా గుర్తు చేశాను. వాటర్ క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేస్తాం? ఇప్పుడు సాయిల్ కి బలాన్ని ఇచ్చాం, అలాగే వాటర్ కి బలాన్ని ఎలా ఇస్తాం అంటే ముందుగా మీకు చెప్పాను నేను. వాటర్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే రొయ్య పిల్లకి తల్లిపాల్లాగా ఉండాలా, తల్లిపాల్లాగా. అలా ఉండాలంటే ఎలా చేస్తామండి అంటే మీకు అందరికీ అలవాటైన పద్ధతి. మరి కొంతమంది మానేస్తారో చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మరలా గుర్తు చేస్తున్నానండి. పిల్ల వేసే ముందే, అందుట్లో ఇది సమ్మర్లో ఉన్నాం మనం, ఇప్పుడు వాతావరణం వేడి, టెంపరేచర్ నుంచి రొయ్య పిల్ల తట్టుకోవాలా, అది ఎస్కేప్ అవ్వాలా. ఎస్కేప్ అవ్వాలంటే దానికి ఆల్టర్నేటివ్ హెల్ప్ చేసేది వాటర్లో ఉండాలి. మనకైతే ఉన్నాయండి, బ్లోయర్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, మనకున్నాయి. ఎండెక్కితే లోపలికి పోతాం చక్కగా. రొయ్య పిల్ల ఎక్కడికి పోతా ఉంటది. అందుకే గుర్తు చేశాను, ముందే చెప్పా. వాటర్ డెప్త్ ఎంతో ఇంపార్టెంట్ ఇప్పుడు. రెండవది వాటర్ థిక్నెస్. థిక్నెస్ అంటేనే ఫీడ్, న్యాచురల్ ఫీడ్, ప్లాంక్టాన్. ఆ ప్లాంక్టాన్ అనేటువంటిది సమృద్ధిగా ఉండాలి ట్యాంక్ లో. ఎలా వస్తుందండి? మనదేం బోర్ వాటర్ కదండి, క్రీక్ వాటర్ కాదు కదా, న్యాచురల్ వాటర్ కాదు కదా అనేటువంటి డౌట్స్ మనకున్నాయి. ఎస్, సూటబుల్ గా ఉండాలి అంటే దానికోసమే మీకు అందరికీ గుర్తు చేసేది ఏంటంటే మన చెరువులో మనం న్యాచురల్ ఫీడ్ బిల్డ్ చేయాలంటే మన దగ్గర ఏముండాలంటే ఒక డ్రమ్ ఉంటుంది. అందరి దగ్గర 200 లీటర్ బ్యారెల్ డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్ములో ఫెర్మెంటెడ్ జ్యూస్ ఉండాలి. చెక్క, తవుడు, బెల్లం నానబెట్టుకున్నటువంటిది, దాంట్లో కొంత మురుగుడు ఈస్ట్ పెట్టుకున్నటువంటిది దాంట్లో వేసుకుని మనం మురగబెట్టి 2 రోజుల పాటు అయిన తర్వాత చెరువులో కొట్టాలా. అయ్యా, అర్థమైందండి? అది మనకు అలవాటైంది. ఒక రైతు అన్నాడు, డాక్టర్ గారు మాకు కొంచెం లేబర్ ప్రాబ్లం ఉన్నాయి, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, అప్లై చేయాలంటే మీరే తయారు చేసి ఇస్తారా అని అడిగాడు. లేదంటే జ్యూస్ కూడా, ఫెర్మెంటెడ్ జ్యూస్ని. నేను అన్నాను, ఒక మాట చెప్పాను, సార్ మేము తయారు చేసి ఇస్తే 1000 రూపాయలు అవుతుంది లీటరు, మీరు తయారు చేసుకుంటే 10 రూపాయలు అవుతుంది. అంతేకాదండి, మన జ్యూస్ డ్రమ్ములో తయారు చేస్తే ఎంత అవుతుందండి అని చెప్పాను. చాలా మంది రైతులు ఇప్పుడు ఫాలో అవుతున్నారండి మిత్రులారా. పెద్ద పెద్ద రైతులు, కార్పొరేట్ ఫార్మర్స్, వాళ్ళు ఈ రోజున
ఇది ఎందుకు వాడుతున్నారు తెలుసా అండి? వైట్ గట్ని కూడా దృష్టిలో పెట్టుకొని, వైట్ గట్ని కూడా మేనేజ్ చేయడానికి ఈ రోజున రొయ్యకున్నటువంటి ఆల్టర్నేటివ్ ఏంటి ట్యాంక్ లో అంటే ఫీడ్కి ఆల్టర్నేటివ్ నేచురల్ ఫీడే. ఈ నేచురల్ ఫీడ్ అనేది ఎందుకు ఇవ్వాలంటే అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఒకటి, రొయ్యకి లూషల్ రానికుండా, సర్వైవల్ రానికుండా, సైజ్ వేరియేషన్ రానికుండా, ఇనీషియల్ ఫేజ్ లో విబ్రియో అటాక్ అవ్వకుండా, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధాలుగా దోహదపడేది ఏదైనా ఉంది అంటే నేచురల్ ఫీడ్ అండి. ఆ నేచురల్ ఫీడ్ కి మేము ఒక మాత్ర ఇస్తున్నాం, దానికి మీకు సపోర్ట్ చేయాలని మా దగ్గర ఒక మాత్ర ఉందండి. ఆ మాత్ర ఏంటంటే ఇదిగోండి, ఇంట్రాఫార్మ్ అని లైవ్ ఈస్ట్ ఇస్తామండి. మేము ఇలాంటిది ఇస్తున్నాం. మార్కెట్ లో డ్రై ఈస్ట్ ఉంటుంది, మనకి ఇది సెపరేట్ అండి. లైవ్ ఈస్ట్ 100% ప్యూర్ ఈస్ట్. దీన్ని మనం నానబెట్టాల్సిన పనేమి లేదు. చెరువులో వాటర్ లో డైరెక్ట్ గా కొట్టేయచ్చు. 1/2 లీటర్ డబ్బా కొట్టొచ్చండి ఎకరానికి. మీరు అందరూ ఎందుకు కొడతారంటే నాకు తెలిసి పిహెచ్లు కంట్రోల్ చేయడానికి వాడుతుంటారు చాలా మంది. ఎందుకు వాడాలండి అంటే పిహెచ్లు తగ్గిస్తామండి అంటారు. ఓకే, పిహెచ్ల కోసం తగ్గించినా వాడొచ్చు, కానీ అతి ముఖ్యంగా ఈ రోజున మనం ఏంటంటే నేచురల్ ఫీడ్ పెరగడానికి చెరువులో ఈ రోజున వాడాల్సింది ఏంటంటే ఇలాంటి లైవీస్ అనేటువంటి దాన్ని మనం తయారు చేసుకున్నటువంటి జ్యూస్ తో కలిపి ట్యాంక్ లో కొట్టాలండి. పిల్ల వేసేటప్పటికి కనీసం 2 నుంచి 3 దఫాలు కొట్టాలా. ఎకరానికి 30 లీటర్లు మినిమం. ఎకరానికి ఎంత కొట్టాలంటే 30 లీటర్లు. చాలా మంది చెక్క ఎంత కొట్టాలి, బెల్లం ఎంత కొట్టాలి అంటారు. అలా కాదండి, అలా తయారు చేసుకోవద్దు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, 200 లీటర్ డ్రమ్ ఉంటే ఆ 200 లీటర్ వాటర్ పోస్తాం. దాంట్లో మనం ఎంత పోసుకోవాలి సార్? జ్యూస్ కూడా అది సార్, దానికి వస్తాం. ఆ 200 లీటర్ డ్రమ్ములో సహజంగా 200 లీటర్ వాటర్ పోస్తాం కదండి మనం. దాంట్లో ఒక 10 కేజీలు తౌడు, 25 కేజీలు బెల్లం, 3 నుండి 5 కేజీలు చెక్క. ఇది మనం ఇచ్చేటువంటి ఫార్ములా. 1 కేజీ అటు ఇటు ఇబ్బంది ఏమి ఉండదు. దీంట్లో మనం ఏం చేస్తామంటే కుదిరితే 100% ప్రోబయోటిక్ వెళ్ళండి. వాటర్ ప్రోబయోటిక్ ఉంటుంది మా దగ్గర కూడా. టోటల్ అని ప్రోబయోటిక్ ఇస్తుంటామండి. అలాంటిది కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా మంచి వాటర్ ప్రోబయోటిక్ ఉంటే ఒక 50 గ్రాములు ఇవ్వండి చాలు. ఒక 50 గ్రాములు ఇస్తే ఇదిగోండి మా దగ్గర టోటల్ ఉంటుంది. ఒక చిన్న ప్యాకెట్, 50 గ్రాముల ప్యాకెట్ డ్రమ్ములో పడేస్తే చాలు, ఫెర్మెంట్ అయిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, చాలా మంది, నిన్న ఒక రైతు ప్రశ్నించాడు ఒక మీటింగ్ లో, సార్ ఒక్కరోజు అయి కొట్టేయచ్చా అన్నాడు. ఒక్కరోజు కాదండి, మంచిగా ఫెర్మెంటేషన్ జరగాలంటే 48 అవర్స్ అండి, అంటే 2 రోజులు. దానికి తోడుగా నేను ఇంత చూపించినట్టు మాది ఈ లైవ్ ఈస్ట్ అండి. ఇలాంటి దీన్ని అంటారు ఇంట్రాఫార్మ్ అని దాన్ని మీకు చూపించాను. ఇలాంటిది అదిగోండి ఈ డబ్బా అండి. ఒక 1/2 లీటర్ చెరువులో ఇస్తే చాలు, జ్యూస్ తో కలిపి చక్కగా చెరువులో అవసరమైనటువంటి ప్లాంక్టన్, రొయ్యకి సరిపడా ప్లాంక్టన్ పెరుగుతుందండి. అప్పుడు మనం స్టాకింగ్ చేసినప్పుడు రొయ్య చక్కగా సరిపడా మేత అందుబాటులో ఉంటే ఆరోగ్యంగా తిరుగుతుంటదండి. మెయిన్ అది. ఇలా ఇవ్వటం వలన వచ్చే లాభాలు ఏంటో తెలుసా అండి? సైజ్ వేరియేషన్ ఉంటుంది చెప్పాను, ఇమ్యూనిటీ బాగుంటుంది, ఎలాంటి వ్యాధిని తట్టుకుంటుంది, 20-30 రోజుల్లో చెరువులు పోయే ప్రమాదం ఉండదు. ఇది అతి ముఖ్యమైన విషయం అండి. చాలా చోట్ల చూస్తున్నాం, ఎందుకు చెరువులు పోతాయంటే ఒకటి మేతలు లేక నలిగిపోతాయి. మేత లేనప్పుడు రొయ్య బలహీనంగా ఉంటుంది. రొయ్య బలహీనంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా విబ్రియో అటాక్ అవుతుందండి. జరిగే సందర్భాలు అవి ఎక్కువ చూస్తుంటాం మేము. సో అందుకని గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చెరువులు పోకుండా ఉండటానికి ఆహారం చాలా చాలా ప్రాముఖ్యం. అతి ముఖ్యమైన విషయం చెప్పాను, వైట్ గట్ అనేటువంటి జబ్బుని మనం మేనేజ్ చేసుకోవాలి అని అంటే ఇదే ఉత్తమమైనటువంటి మార్గం అండి. సో అందుకని గుర్తుపెట్టుకొని కలర్ అనేటువంటిది చక్కగా డెవలప్ చేసుకున్నాక సీడ్ స్టాకింగ్ చేయండి. కానీ పర్లేదులే మనం పెళ్ళేద్దాం తర్వాత ఆటోమేటిక్ గా కలర్ అదే వస్తుంది అనుకుంటే చాలా చాలా మనం ఇబ్బంది పడేటువంటి సమస్యలు ఉంటాయి. మిత్రులారా అర్థం చేసుకుని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోమని మనవి చేస్తున్నాను. ఇది ఒక విషయం అండి. ఇక్కడ ఇంకో విషయం గుర్తు చేస్తాను. వైట్ గా ఇది ఎంత హెల్ప్ చేస్తుంది అంటే టెంపరేచర్ అనే యొక్క ఎఫెక్ట్ రొయ్య మీద పడకుండా చేస్తుంది. అర్థమైంది సార్? టెంపరేచర్ అనేది పెరిగినా కూడా రొయ్య తట్టుకోవడానికి దానికి అవకాశం ఉంటుంది. మూడవది, ఈ రొయ్య వాటర్ అనేటువంటిది త్వరితగతిన వేడెక్కదు. ప్లాంక్టన్ బాగుంటే ఏమవుతుందంటే వాటర్ అనేది ఫాస్ట్ గా హీట్ ఎక్కడం జరగదు. పలసగా ఉన్న వాటర్ చాలా వేగంగా హీట్ ఎక్కుతుంది, థిక్ గా ఉన్న వాటర్ స్లోగా హీట్ ఎక్కుతుందండి. కాబట్టి మిత్రులు అర్థం చేసుకోండి, దీని వెనక ఎంత మనకి మేలైనటువంటిది ఉంటుందన్న విషయం. దయచేసి ఈ విషయం నెగ్లెక్ట్ చేయొద్దని మరోసారి మనవి చేస్తున్నా. ఇదే పాయింట్ నేను ఇంకోటి చెప్తుంటానండి మా మిత్రులకు ఎప్పుడు కూడా, ఏంటంటే ఇదే జ్యూస్ ని చాలా సందర్భాల్లో మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు వైట్ గట్ విషయంలో ఈ జ్యూస్ ని లైవ్ ఈస్ట్ ని కలిపి డైలీ డే 1 నుండే మేతకు పట్టిస్తున్నాం. డే 1 నుండే మేతను ఏం చేస్తున్నాం, పౌడర్ మేత కూడా జ్యూస్లో కలిపి ముద్దలు చేసి చెరువులో ఇచ్చేస్తున్నామండి. సో దానివల్ల చాలా చాలా లాభాలు చూసాము. సరే, దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని బట్టి చూస్తే మీకు ఒక విషయం గుర్తు చేయాలనిపించింది. ఏంటంటే సమ్మర్ లో ఈ హీట్ వల్ల, ఓవర్ టెంపరేచర్ వల్ల రొయ్య మేత ఎక్కువ తీసుకోదు, గుర్తుపెట్టుకోవాలా. మరి ఏం తీసుకుంటుంది అని అంటే ఆల్టర్నేటివ్ గా ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఇలాంటి న్యాచురల్ ఫీడ్ ని తీసుకుంటుందండి. కాబట్టి మేతలు తగ్గిన ఎవరు వర్రీ కావద్దు. చెరువులో న్యాచురల్ ఫీడ్ ఉండేట్టు చూసుకోండి చాలు, అది ఆరోగ్యంగా ఉంటుంది అంటలో ఏ సందేహం లేదు. చాలా సందర్భాల్లో మనం మేత పుష్ చేస్తాం.
టెంపరేచర్ పెరిగింది కదా అని పుష్ చేయటం వలన ఏమవుతుందంటే అది వేస్ట్ అయిపోయి గ్యాసెస్ రూపంలో వేస్ట్ గా ఫామ్ అయిపోయి ఆర్గానిక్ వేస్ట్ గా తయారయ్యి గ్యాసెస్ ఒక పక్క నుంచి డామినేట్ చేస్తాయి. దానితో పాటు మళ్ళీ విబ్రియో అనేది ఎలాగో తయారైపోతుందండి. సో అందుకని ఈ రెండు కూడా అటాక్ చేసే రన్నింగ్ మోర్టాలిటీ ఎక్కువగా రావడానికి కారణమవుతుంది. మౌల్టింగ్ ప్రాపర్ గా జరగకపోవడం ఒక ఎత్తు అవుతుంది. మౌల్ట్ అయినటువంటి రొయ్య కూడా సరిగా తయారు కాక అది ఆటోమేటిక్ గా డెడ్ అవుట్ అవడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా ఈ విషయాలు పరిగణలో తీసుకోమని మరొకసారి గుర్తు చేస్తున్నాను. సరే, ఇక్కడ ఇంకో విషయానికి వెళ్ళిపోతాం. సీడ్ స్టాకింగ్ వచ్చేసాం, త్వరగానే ముగించేస్తాం, దయచేసి మీ సమయాన్ని తీసుకోను. ఈ సీడ్ స్టాకింగ్ వచ్చేసిన తర్వాత మీకు ముందే చెప్పాను, సరైన టైంలో స్టాక్ చేయాలండి, సరైన విధానంలో స్టాక్ చేయాలి, సరైన సమయంలో చేయండి అని కూడా చెప్తూ వచ్చాను, పర్టికులర్ గా ఫీడ్ ఉన్నప్పుడు. మూడవది, సీడ్ స్టాక్ చేసిన తర్వాత కూడా మిత్రులారు గుర్తుపెట్టుకోండి, 2 వారంలో ఒక్కసారి వాటర్ కలర్ ని బేస్ చేసుకుని జ్యూస్ లైవ్ ఇస్ట్ ఇవ్వడం అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రెండవది ఏంటంటే సార్ కూడా గుర్తు చేశారు, ప్రోబయోటిక్స్ అంటే విషయమేంటి. ఇక్కడ ప్రోబయోటిక్స్ పాత్ర ఒకటి, సాయిల్ హెల్తీగా ఉండడం ఒక పాత్ర అయితే, రెండవది వాటర్ క్వాలిటీ, వాటర్ కలర్ మెయింటైన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది రైతులు చేసే పొరపాట్లు గుర్తు చేస్తున్నా. వాటర్ కలర్ ఎలా ఉంది, దానికి తగినట్లుగా ప్రోబయోటిక్ సెలక్షన్ అనేది చాలా మందికి తెలియదు. నాకంటే చాలా మంది మేధావులు మీకు చాలా విషయాలు చెప్పుంటారు, మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మా దగ్గర వాటర్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి మనం సాయిల్ ఎక్స్ అనే ప్రోబయోటిక్ ఇమ్మని చెప్పాను. ఆ వాటర్ కలర్ అనేది మెయింటైన్ చేయడానికి చక్కగా చెరువులో విబ్రియో అనేటువంటిది తయారు కాకుండా ఉండడానికి మీకు ఒక ప్రోబయోటిక్ చూపించానండి. ఇదిగోండి, ఇదేంటి టోటల్ అనేటువంటి ప్రోబయోటిక్, వాటర్ ప్రోబయోటిక్ అంట. మా దగ్గర ఉంది, మీ దగ్గర కూడా మంచి వాడుకోండి. ఒక విషయం చెప్తాను, వాటర్ కంటామినేషన్ అంటే చుట్టుపక్కల కంటామినేషన్ ఉన్న టైంలోనండి ఒక జాగ్రత్త చెప్తున్నా. మీకు అందుబాటులో చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి, నానబెట్టేవు, బెల్లంలో కలిపి పెట్టేవు, ఇలాంటి ప్రోబయోటిక్ జోలికి పోకండి. కంటామినేషన్ జరుగుతున్న టైంలో ఖచ్చితంగా సాచెట్స్ టైప్ ఉన్నటువంటి ప్రోబయోటిక్స్ వాడుకోండి. ఏ కంపెనీ ఇచ్చినా మేము ఇస్తున్నాం మంచిగా. దాని యొక్క టెక్నాలజీ భావనే అది. ఎందుకోసం అంటే కంటామినేషన్ బయట నుండి చెరువులోకి పోకూడదు, క్రాస్ కంటామినేషన్ అంటాం, అది పోకూడదనే ఉద్దేశంతోనే టెక్నాలజీతో బేస్ చేసుకుని ఇలాంటి సాచెట్స్ అనేటువంటివి మీ ముందుకు తీసుకొస్తున్నామండి. లయోఫిలైజ్డ్ టెక్నాలజీ అని ఉంటుంది, టాస్ మ్యాక్స్ అంటాం. కారణం ఏమిటి అంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన ద్వారా లోపలికి పోకూడదు, ఒక వర్కర్ ద్వారా కానీ మన ద్వారా కానీ చెరువులోకి పోకూడదు. రెండవది, నానబెట్టేటప్పుడు చుట్టుపక్కల మనకేం హైజీనిక్ కండిషన్స్ ఉండవు, మన కండిషన్స్ అన్ని ఓపెన్ కండిషన్సే. సో అందుకని చెప్పి అలాంటి జోలికి పోవద్దండి. పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు మీకు నచ్చింది ఏదైనా చేయండి, కానీ పరిస్థితులు బాగోనప్పుడు మాత్రం ఖచ్చితంగా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో ఉన్నటువంటి మంచి ప్రోబయోటిక్స్ మాలాంటివి ఎవరిస్తున్నా కూడా సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి మా బాధ్యత. వాటర్ కలర్, గ్రీన్ కలర్ మెయింటైన్ చేయడం కోసము చెరువులో బ్యాక్టీరియా లోడ్స్ రాకుండా ఉండటానికి లేదా కొద్దిగా వచ్చినా కంట్రోల్ చేయడానికే ఇలాంటి టోటల్ అనేటువంటి ప్రోబయోటిక్స్ ఇస్తుంటామండి, వాటర్ ప్రోబయోటిక్స్ ఇస్తుంటాం. దీని డోసేజ్ అనేటువంటిది 300 గ్రాములు ఇస్తాం. ఈ మధ్య కాలంలో మేము చాలా వింటున్నాం, వాటర్ ప్రోబయోటిక్ ఇస్తున్నా కూడా లోడ్స్ కంట్రోల్ కావడం లేదని. చాలా చోట్ల అండి ప్రోబయోటిక్ ఇస్తున్నాం సార్, కంట్రోల్ అవడంలా. ఏం చేయాలా? పిల్ల వేసి 10 రోజులైంది, 15 రోజులైంది. ఇలాంటి సందర్భాల్లో మనం శానిటైజర్స్ వాడలేం కదండి. శానిటైజర్స్ అనేటప్పటికీ మీకు చాలా మంది ఒక భావన ఉంటుంది, ఏ శానిటైజర్ కొట్టినా కూడా పిల్ల నలుగుతుందని. వాస్తవమే, శానిటైజర్ అంటేనే వాటర్ క్వాలిటీ చేంజ్ అవుతుంది, pH డిఓలు డిస్టర్బ్ అయిపోతే వాటర్ కలర్ డిస్టర్బ్ అవుతుంటది, వాటర్ అనేటువంటిది చేంజ్ అయిపోతుంది. ఇలా చేంజ్ కాకుండా ఇప్పుడు చెప్పినది ఏది కూడా జరగకుండా రొయ్య పిల్ల స్ట్రెస్ లోకి వెళ్లకుండా ఉండాలని మా దగ్గర నుండి మీకు ఇస్తున్నామండి. శాన్ గార్డ్ అనేటువంటి ఒక లిక్విడ్ ఇస్తున్నాం. ఇది ఆర్గానిక్ లిక్విడ్ శాన్ గార్డ్. ఎనీ టైం వాడుకోవచ్చు, డే అండ్ నైట్ ఎప్పుడైనా కూడా ట్యాంక్ లో వాడుకోవచ్చు అండి. మీరు సీడ్ స్టాకింగ్ చేసిన ఈ రోజైనా కూడా మన పక్కన ఎక్కడ చెరువు డిస్టర్బ్ అయింది అంటే ధైర్యంగా గుండె మీద నిబ్బరంగా చేయి వేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇది ముందు కెమికల్ కాదు, ఇది కెమికల్ కాదండి, ఆర్గానిక్ లిక్విడ్. ఇది వాటర్ లో pH ఏ పారామీటర్స్ డిస్టర్బ్ చేయదు, ఏ ప్లాంక్టాన్ ని కూడా స్ట్రెస్ లోకి తీసుకెళ్లదు, డిఓ గానీ pH కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అంతకంటే ఉండదండి. అందుకోసం ఇది ఓన్లీ టార్గెట్ బ్యాక్టీరియా, ఓన్లీ టార్గెట్ బ్యాక్టీరియా. ఎలా ఉంటుందంటే అయస్కాంతం ఇసుకలో రజన్ ఎలాగైతే అట్రాక్ట్ చేస్తుందో అలానే ఈ లిక్విడ్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుందండి. ఇది నీళ్ళలోకి వెళ్ళగానే బ్యాక్టీరియా కంఫర్ట్ గా ఫీల్ అబ్బో ఏదో నాకు మేత దొరికినట్లుంది అని చక్కగా దానికి వచ్చి బైండ్ అయిపోతుంది. సో అలాంటి టెక్నాలజీతో తయారు చేసినటువంటి లిక్విడ్ అండి. అందువల్ల ఇది ఇంకొకటి ఏంటంటే బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్. బయోడిగ్రేడబుల్ అంటే విచ్ఛిన్నం అయిపోతుంది, చెరువులో కాంటాక్ట్ టైం తక్కువ ఉంటుంది, పని చేసిన వెంటనే విచ్ఛిన్నం అయిపోతుంది, వేరే బ్యాక్టీరియా దీన్ని రికగ్నైజ్ చేయలేదు. సో అందువల్ల సేఫ్ గా ఉంటుంది, వెరీ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి. సో ఇలాంటిది ఎవరైనా పరిచయం లేకపోతే దయచేసి ఒకవేళ లోడ్స్ ఉంటే కనుక వాటర్ ప్రోబయోటిక్ అప్లై చేసే ముందు రోజు
లేదా ఒక 5 hours బిఫోర్ ఇచ్చినా చాలండి. ఆ ప్రోబయోటిక్ రోజు సాయంకాలం లేదా మధ్యాహ్నం ఇవ్వాలనుకుంటున్నాం, పొద్దున్నే 8 9 ఇలాంటి లిక్విడ్ అప్లై చేసేయండి, ఎకరానికి 1 లీటరు, లోడ్స్ కంట్రోల్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు చక్కగా వాటర్ ప్రోబయోటిక్ అప్లై చేసుకోండి, కలర్ స్టేబుల్ గా ఉంటుంది, లోడ్స్ పెరగకుండా ఉంటాయండి. ఇది ఒక విషయం. తర్వాత ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, చాలా సందర్భాల్లో మేము గమనిస్తాం, ఇప్పుడు ఎండలకు కూడా జరిగే నష్టం గుర్తు చేస్తున్నా. ఏం జరుగుతుందంటే ఎండలకి వాటర్ టెంపరేచర్ పెరగగానే ప్లాంక్టన్ డెడ్ అయిపోతుంది. అవుతుందా అవదండి? ప్లాంక్టన్ పలచగా ఉంటే అది కూడా డెడ్ అవుతుంది. అందువల్లనే కలర్ ఫాస్ట్ గా మారిపోతుంటది, నీళ్లు పలచబడిపోతే కలర్ మారిపోతే బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ లో టర్న్ అయిపోతున్నాయి. చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ డాక్టర్ గారు ఇట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుందండి. సడన్ గా రన్నింగ్ మోటార్ స్టార్ట్ అయిపోతుంది, కలర్ చూస్తే ఇలా అవుతుంది, మేతలు చచ్చిపోతాయి, మేతలు తీసుకోవు, ప్లాంక్టన్ చచ్చిపోతుంది. ఏ ప్రోబయోటిక్ ఇవ్వాలా, ఇలాంటి కండిషన్ లో సెలెక్టెడ్ ప్రోబయోటిక్ ఏమిటి అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా వాటర్ కలర్ చేంజ్ అయిందని గుర్తుపెట్టుకోండి, మా దగ్గర మీకు మంచి మాత్రలు ఇస్తున్నాం. ఇదిగోండి సార్, చూడండి, టాక్స్ ఆఫ్ అనే ప్రోబయోటిక్ ఇస్తున్నాం. ఇది చాలా తక్కువ కంపెనీలు ఇస్తాయండి ఇలాంటి ప్రోబయోటిక్ అండి. ఇది ఏ టైం అయినా వాడుకోవచ్చు అండి, డే అండ్ నైట్ ఎనీ టైం వాడుకునేటువంటి అద్భుతమైన ప్రోబయోటిక్ ఇది. అతి ముఖ్యంగా వాటర్ కలర్ చేంజ్ అయినప్పుడు, బ్లాక్, బ్రౌన్, టర్బిడ్ ఇలాంటి ఎలాంటి వర్స్ట్ కండిషన్ లోకి చెరువు మారుతున్నా కూడా మనకు ఆ కండిషన్ లో ఎలాంటి స్ట్రెస్ రాకుండా, మీకు ఇంకోటి గుర్తు చేస్తున్నా, ఎలాంటి డిఓ కంప్లైంట్ రాకుండా ఉండాలన్నా కూడా, నాకు తెలుసు చాలా మంది మిత్రులు ఈ రోజుల్లో వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బులు దేనికి ఉన్నాయంటే ఎక్కువగా డిఓ మెడిసిన్ కండి. వాడుతున్నారా సార్? డిఓ మెడిసిన్ అతి ఎక్కువగా మందులు ఖర్చు పెడుతున్నారు ఈ దినాల్లో. నేను చెప్తున్నానండి, మీ దగ్గర ఇలాంటి టాక్స్ ఆఫ్ అనే ప్రోబయోటిక్ ఉంటే మీకు డిఓ మందుతో పని లేదు, 0 రాసుకోవచ్చండి. డిఓ కంప్లైంట్ రాదు, డిఓ ప్రాబ్లం రాదు. ఒకవేళ డిఓ కంప్లైంట్ వచ్చిన ట్యాంకుల్లో కూడా అప్లై చేసే ప్రోబయోటిక్ ఏదైనా ఉంది అంటే ఇలాంటి టాక్స్ ఆఫ్ అనే ప్రోబయోటిక్. నేను చెప్పాను, మన సెలినిటీ కండిషన్స్ లో మన సాయిల్ లో హెచ్డిఎస్ ఉంటది, మీథేన్ ఉంటది అని. అమోనియా నైట్రేట్స్ కామన్ అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఈ సెలినిటీలో వచ్చే ప్రాబ్లమ్స్ లో ఈ రెండు అతి ముఖ్యమైనటువంటివి. వీటిని కంట్రోల్ చేయడానికి కూడా మనం వాడుకునేటువంటి ప్రోబయోటిక్ అండి. మీరు ఇది కొడితే డిఓ మందుతో పనిలే, ఇంకో మందు కొట్టాలా డాక్టర్ గారు అని అడుగుతుంటారు, లేదా ఇంకో ప్రోబయోటిక్ అని ఇవ్వాలా, లేదండి. రన్నింగ్ మోటార్ వస్తున్నా, మేతలు ఆగిపోయినా, ప్రాపర్ గా మౌల్ట్ అవ్వకపోయినా, స్లడ్జ్ అనేది ట్యాంక్ లో వచ్చేసింది అంటే కనుక గుర్తుపెట్టుకుని మిత్రులారా, వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిన వాటర్ కలర్ మరలా తిరిగి రిస్టోర్ చేయాలంటే మనకి దోహదపడేటువంటి మంచి ప్రోబయోటిక్ ఏదైనా ఉంది అంటే టాక్స్ ఆఫ్ అండి. ఇది కూడా ప్యాకెట్లే, ఏరేటర్ లాంచ్ చేసుకుని మనం ప్యాకెట్లు చక్కగా అప్లై చేయటమేనండి. డే అండ్ నైట్ వాడుకోవచ్చు మిత్రులారా. గుర్తు, మన రైతులు ఎక్కువ మంది నైట్ టైం వాడతారు. మీరు ఏ ప్రోబయోటిక్ అయినా నైట్ టైం వాడమంటే వాడరు. ఎందుకంటే ఎక్కువగా అన్ని కూడా ఏరోబిక్ బ్యాక్టీరియా ఉంటాయి, దీనికి ఎనిరోబిక్ కండిషన్ లో ఉంటుంది ఈ బ్యాక్టీరియా. అందువల్ల ఇదేం చేస్తుందంటే నైట్ టైం ఆనందంగా పనిచేస్తుంది. పర్టికులర్ గా వర్స్ట్ కండిషన్, వర్స్ట్ గ్యాసెస్, వర్స్ట్ పారామీటర్స్ లో మీకు అద్భుతంగా సపోర్ట్ చేయగలిగినటువంటి మంచి ప్రోబయోటిక్ ఏదైనా ఉంది అంటే టాక్స్ ఆఫ్ అండి. అది మా నుంచి ఇస్తున్నాం. ఇది మాత్రం నేను చెప్పగలను, వెరీ వెరీ ఫ్యూ కంపెనీస్, నాకు తెలిసి 1 or 2 లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి, దాంట్లో మనం ఉన్నామండి. మీకు ఈజీగా కంట్రోల్ చేసుకోవడానికి రన్నింగ్ మోటార్లకు ఉపయోగపడేటువంటి మంచి ప్రోబయోటిక్, డే అండ్ నైట్ వాడుకోగలిగినటువంటి ప్రోబయోటిక్ మిత్రులా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ వర్షం వస్తున్నా, ఎండ తీవ్రంగా ఉన్నా, ఎలాంటి పారామీటర్స్, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఉన్నా కూడా మీకు సపోర్ట్ చేయగలిగినటువంటి మంచి ప్రోబయోటిక్ ఈ టాక్స్ ఆఫ్ అండి. ఇది ప్రోబయోటిక్ యొక్క స్టాండర్డ్స్. కలర్ ఇంప్రూవ్ చేయడానికి ఒకటి, కలర్ ని మెయింటైన్ చేయడానికి ఒకటి. ఒకవేళ కలర్ మీకు స్మెల్ రావటమో, స్లైమీగా ఉండటమో, రకరకాలుగా కూడా కొన్ని చోట్ల వస్తుంటాయి. వాటర్ కండిషన్ బట్టి స్లైమీగా ఉందండి, పైన తెట్లుగా వస్తుంది, అలాంటప్పుడు లేదా కొద్దిగా నొరగ వస్తుంది అనుకుంటే మాత్రం పిఎస్ వాడుకోవచ్చు. మా దగ్గర కూడా పిఎస్ ఉంది, మేము కూడా ఇస్తుంటాం, మ్యావరిక్ పిఎస్ అని ఇస్తుంటాం, మీ దగ్గర కూడా ఉండొచ్చు. పిఎస్ జియోలైట్ అనేటువంటిది ఒక కాంబినేషన్ లో మనం 10 రోజులకు ఒకసారి కనుక మనం చెరువులో వెళ్ళామనుకోండి, అలాంటి స్మెల్ గానీ, బ్యాడ్ వాటర్ గానీ కూడా కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుందండి ట్యాంక్ లో నుంచి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రోబయోటిక్ స్టాండర్డ్స్. గ్రీన్ కలర్ ఉంటే ఎట్లా, కలర్ లేకపోతే ఎట్లా, కలర్ చేంజ్ అయిపోతే ఎట్లా, టర్బిడిటీ వస్తే ఎట్లా. ఇక్కడ ఒక విషయం చెప్తాను, టర్బిడిటీ అనగానే ఒక ఫార్ములా చెప్తా, గుర్తుపెట్టుకోండి. టర్బిడిటీ పాయింట్స్ లోనండి టర్బిడిటీ కంట్రోల్ అవ్వాలి. పొద్దున ఒక రైతు ఫోన్ చేశారు, అయ్యా 25 రోజులు అవుతుందండి, చెరువులో అడుగున మాత రొయ్యంతా కూడా ఏం చేస్తుందంటే కెలికేస్తుంది అన్నాడు. కెలికేస్తుందంటే కారణం ఏంటంటే మట్టి, బురద, లూజ్ సాయిల్ అండి. అడుగునంతా కూడా లూజ్ సాయిల్ ఉంటే ఆటోమేటిక్ గా మొత్తం మట్టి లేచిపోతా ఉంటది. ఎందుకంటే అదేమో బయట టెంపరేచర్ తట్టుకోలేక కిందకి పోతుంది, కెలుగుతూ ఉంటుంది కదా. సో అందుకు నేను చెప్పాను, గుర్తుపెట్టుకుని మీరైనా కూడా ఒకవేళ బురదలు వేస్తున్నా టర్బిడిటీ అవుతుందంటే ఫస్ట్ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే చెరువులో రాళ్ళ సున్నాన్ని ఇవ్వాలా. అది కూడా నైట్ టైమే, ఎకరానికి 2 బ్యాగులు అండి. అలా 2-3 రోజులు ఇవ్వండి, కంటిన్యూషన్ గా సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ కండిషన్ లో ఇలాంటి టాక్స్ ఆఫ్ లాంటి ప్రోబయోటిక్ 1-2 డోసులు ఇవ్వండి చాలు, ఆటోమేటిక్ గా వాటర్ క్వాలిటీ మేనేజ్ అయిపోతుందండి, ఫీడ్ లో పడుతుంది రొయ్య. సో అలా చేయండి. కానీ
దానికి ఒక మందు, దీనికి ఒక మందు, దీనికి ఒక కెమికల్ అని కనుక ఎవరైనా చెప్తే దయచేసి అపోహపడి ఖర్చు పెట్టి నష్టపోవద్దండి. దయచేసి అర్థం చేసుకుని కావాలంటే మాలంటే వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రోటోకాల్ ఫాలో అవ్వండి, చాలు, నష్టపోకుండా ఉంటారు. సో ఇది ఒకటి ప్రోబయోటిక్ మేనేజ్మెంట్, వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇలా చేస్తే లోడ్స్ కూడా రాకుండా ఉంటాయి, చెరువులో కూడా విపరీతంగా విబ్రియో పెరిగేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా, సారేంద్ర పాయింట్ చెప్పారు, 7 రోజులకు ఒకసారి ప్రోబయోటిక్ ఇవ్వండి, మస్ట్. కానీ ఈ రోజున ఉన్న స్టాండర్డ్స్ కొన్ని ఎలా ఉన్నాయంటే చాలా మంది ఎవ్రీ 4 days, అయ్యా గుర్తుపెట్టుకోండి, 4 రోజులకు ఒకసారి ప్రోబయోటిక్ వెళుతున్నాం, అది కూడా ఫుల్ డోస్ కాదు. వారానికి ఇచ్చే డోస్ ఏం చేయొచ్చండి, 50% చేసుకోవచ్చు. 4th డేకి ఇచ్చి మరలా తర్వాత ఇంకొక 4th డేకి వెళ్ళేటప్పటికి ప్రోబయోటిక్ వెళ్ళడం, హాఫ్ ఆఫ్ డోసేజ్ అండి. అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఆర్గానిక్ వేస్ట్ పెరగదు, ట్యాంకులో లోడ్స్ ఫాస్ట్ గా చెరువులో తయారయ్యే అవకాశం ఉండదు. ఇది దాదాపు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరందరూ కూడా వారంకో 7-8 రోజులు 10 రోజులకో కాకుండా షెడ్యూల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వాలిటీ ఆఫ్ ద సీడ్ వీటన్నిటిని మనం మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి అందుకోసం 4 రోజులకు ఒకసారి ప్రోబయోటిక్ షెడ్యూల్ అనేది పెట్టుకోమని మనకు చేస్తున్నాను. చివరిగా అతి ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. చాలా మందిలో ఉండేటువంటి ఒక అపోహ ఉంది, ఫీడ్ సప్లిమెంట్స్. ఫీడ్ సప్లిమెంట్స్ అనేవి అసలు ఎందుకు వాడాలి, ఫీడ్ సప్లిమెంట్స్ వాడేస్తే రొయ్య బాగా పెరిగిపోతుందేమో అనే అపోహతో ఉంటారండి. మిత్రులారా, ఇక్కడ 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. ఫీడ్ సప్లిమెంట్స్ అనేవి సహజంగా అసలు వాడవలసిన అవసరం ఉండదు దాదాపుగా. కానీ మనం ఇప్పుడు మనకున్నటువంటి స్టాండర్డ్స్ డెన్సిటీలు ఎక్కువైపోయినాయి కాబట్టి మనం ఫీడ్ సప్లిమెంట్స్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. దీంట్లో మొదటిది ఏమిటి అని అంటారండి, సీడ్ స్టాకింగ్ చేసిన వెంటనే సహజంగా మనకి కావాల్సింది ఏంటంటే రొయ్యంతా కాయటం, సర్వైవల్ అంటాం. సర్వైవల్ అనేటువంటిది ఉండాలా. ఆ సర్వైవల్ బాగా ఉండటానికే మీకు చెప్పాను నేను, లైవిస్ట్ అనేది వాడుకోండి అన్నాను. లైవిస్ట్ జ్యూస్ అనేటువంటిది వాడుకోవాలా అని. అప్పుడు సర్వైవల్ ఆటోమేటిక్ గా అంతా ఫీడ్ దొరుకుతుంది కాబట్టి అంతా బతుకుతుంది. అంతా ఎందుకు బతకడం లేదంటే దానికి కావాల్సిన ఆహారం దొరకలేదు, చచ్చిపోయింది. దానికి సరిపడా డివో లేదు, చచ్చిపోయి ఉండొచ్చు. అవి మినహాయించడానికే జ్యూస్ వాడుకోండి అని చెప్పాను. దానికి లైవిస్ అనేది యాడ్ చేసుకోండి అని ఒకటి చెప్పాను. తదుపరి అది మేతల్లో పడుతుంది. 20-25 రోజులకు వచ్చేటప్పటికి మేతలకు అలవాటు పడుతుంది. మేతలు పెరిగే కొద్దీ మేతలతో పాటు చెరువులో నుండి బ్యాక్టీరియా కూడా కడుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది, మనందరికీ తెలుసు. సో దీన్ని కంట్రోల్ చేయడానికనే గట్ ప్రోబయోటిక్ ఇస్తాం. మా దగ్గర కూడా గట్ ప్రోబయోటిక్ ఉంది, మీ దగ్గర కూడా ఉండొచ్చు అండి. ఇదిగోండి మా దగ్గర గట్ ప్రోబయోటిక్స్ అనేటువంటివి మేము కూడా లాక్టమ్, ఇక్కడ ఏం లేదా, సారీ ఒక్క మనిషి, ఇదిగోండి మా దగ్గర ఇలాంటి లాక్టోమాక్స్ అనేటువంటి ఒక గట్ ప్రోబయోటిక్ ఇస్తున్నాం. మీకు కూడా ఉండొచ్చు. గట్ ప్రోబయోటిక్ అనేది 25 days నుంచి గట్ ప్రోబయోటిక్ మనం వాడుతుంటాం. మంచి కంపెనీ వాడుకోండి, అవసరం. ఇది ఎందుకని అంటే గట్లో ఏ ఇన్ఫెక్షన్స్ రాకూడదు, గట్ అనేది హెల్దీగా ఉండాలా, దాని ఇంటిగ్రిటీ బాగుండాలి అన్న ఉద్దేశంతో నెక్స్ట్ లెవెల్లో డైజెస్టిబిలిటీ బాగుండాలని దానికోసం మనం ఇస్తాం. ఇలాంటి లాక్టోమాక్స్ అనేటువంటిది ఇస్తామండి. ఈ గట్ ప్రోబయోటిక్ అనేది డైలీ ఒక 5 నుంచి 10 గ్రాములు పెట్టుకోవచ్చు. ఒకటి లైవిస్ట్ వాడుతున్నాం, రెండోది ఇలాంటి గట్ ప్రోబయోటిక్ వాడుతూ ఉంటాం. ఇది సెకండ్ స్టేజ్కి వచ్చాం. ఈ సెకండ్ స్టేజ్ 40 days వరకు ఉంటుంది, 25 days నుంచి 40 days వరకు అండి. ఆ తదుపరి ఇప్పుడు అసలు సమస్య ఉంది మనకి. వైట్ గట్ అనేది కూడా ఏంటంటే మేతలు అలా ఒక వైపున పెరుగుతూ ఇంక్రీజ్ అవుతున్నాయి, వైట్ గట్ ఇంకో పక్క నుంచి పెరుగుతూ వస్తుంటుంది. ఇది మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ మధ్య కాలంలో కాదండి చాలా కాలం నుండి సపోర్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఒక లివర్ స్టిమ్యులెంట్ ఇస్తున్నామండి. లివర్ స్టిమ్యులెంట్ ఇది పచ్చ ప్యాకెట్ అండి, హెపటోస్టిమ్ దీని పేరండి. మీ దగ్గర కూడా ఉండొచ్చు. ఆర్గానిక్ జ్యూసేనండి, ఆర్గానిక్ జ్యూసే. ఇది 40వ రోజు నుంచి ఒక 15-20 రోజులు పెడుతున్నాం. ఎందుకోసమో తెలుసా అండి, అరుగుదల ముందు అంటాం దీన్ని. చిన్నపిల్లలు ఊరికే వాంతులు విరోచనలు అవుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అరగట్లేదమ్మా ఆహారం, ఇదిగో జీర్ణక్రియ బాగుండాలని చెప్పి ఇదిగో ఈ మందు వాడండి, అరకు మందు అంటాడు. ఒక వారం రోజులు వాడండి అంటే ఆ తర్వాత ఆటోమేటిక్ గా అరిగిపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి లివర్ స్టిమ్యులెంట్ హెపటోస్టిమ్ అని ఇస్తున్నాం. 2 రకాల అడ్వాంటేజ్, అరుగుదల బాగుంటుంది, రెండవది వైట్ కట్ కూడా రాకుండా జాగ్రత్త ఉంటుందండి. సో దానికోసమని కూడా మనం ఈ దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నాం. ఇదే కండిషన్ లో మన రైతులకి ఇంకొక మాత్ర ఇస్తున్నాం, వైట్ గట్ అన్న ఉద్దేశం వచ్చేటప్పటికి కొంచెం పవర్ఫుల్ బ్యాక్టీరియా ఇవ్వండి డాక్టర్ గారు అని అడిగారు చాలా మంది. గట్ ప్రోబయోటిక్ లోనే పవర్ఫుల్ ఇవ్వమన్నారని చెప్పి ఇదిగోండి ఇలాంటి బయోఫెన్స్ ఆక్వాని కొంచెం నల్ల డబ్బానండి, అది ఇస్తున్నాం. కొంతమందికి పరిచయం ఉండొచ్చు. ఇది ఎందుకోసం అంటే వైట్ గట్ అనేటువంటిది ఒక రకంగా ఉండదు, 3 రకాల దశలు ఉన్నాయి దీనిలో. ప్రాథమిక దశ కంట్రోల్ చేయడానికేమో న్యాచురల్ ఫీడ్ లైవిస్ట్ వాడుకుంటాం. రెండో దశకు వచ్చేటప్పటికండి ఇలాంటి బయోఫెన్స్ అనేటువంటిది వాడుకుంటూ ఉంటాం. ఇంకొక మాట ఇక్కడే గుర్తు చేస్తున్నానండి డిసీజ్ గురించి. 3వ దశ ఉంది, వైట్ గట్ వస్తూ ఉంటది, తగ్గుతూ ఉంటది, ఒక్కొక్కసారి తగ్గదు. తగ్గక ఏమవుతుందంటే ఫీడ్ డ్రాప్ అయిపోతుంది, పూర్తిగా 50% డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయిపోయి నెమ్మదిగా వారం 10 రోజుల పాటు మనకి మొండికేస్తుంది. మొండికేసి రాకూడదనే యాంటీబయాటిక్స్ తెలుసో తెలియక